ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పార్టీ వచ్చిందే ఇక్కడ. దాన్ని మళ్ళీ ఇక్కడ ఈ రాష్ట్రానికి సపరేట్ అధ్యక్షుడు. అతనికి బాడీ తప్పితే బుర్ర ఉండదు. ఎంత పిరిగి బంద్ అంటే చంద్రబాబు నాయుడు, ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎంత పిరిగి బంద్ అంటే మెంటల్ చంద్రబాబు గారి కుటుంబం. పేరు నాని ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి అయినాడు. ఇతను మాట్లాడాల్సిన పద్ధతిని మాట్లాడినారా? పట్టుకొని ఏమంటున్నాడు, దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు, దిక్కుమాలిన పార్టీ, దానికి దిక్కుమొక్కు లేదు, దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నారా అని అంటున్నాడు. ఇతను మూడో తల. తలలో అటు ఇటు మార్చండి కానీ, మన స్థానాలు మార్చండి కానీ, ఈ 9 తలలో ఇది ఒక తల ఉంటుంది. ఇప్పుడు ఇతను ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రి పదవి తీసుకున్నాడు, సినిమాటోగ్రఫీ మంత్రి అయినాడు, సినిమా వాళ్ళకి సంబంధించిన మంత్రి అయినాడు. ఎలా ఉండాలా? ఎలాంటి తప్పులు చేసినాడు? ఈడ కూర్చున్నప్పుడు హుందాగా మాట్లాడిన పద్ధతిని కోల్పోయాడు, సరైన స్థితిని కోల్పోయాడు, మానసిక స్థితి కూడా సరిగ్గా లేకుండా పోయింది. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి 15 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు లాంటి టికెట్లు ప్రవేశపెడితే ఒక్కసారిగా భయపడిపోయినటువంటి చిరంజీవి గారు ఒక ఇండస్ట్రీ పెద్దగా, ఇలా అయితే సినిమా బడ్జెట్లు పెంచుకొని సినిమాలు చేసిన వాళ్ళందరూ తిరిగి వస్తే సినిమా థియేటర్లో సినిమాకి అసలు కలెక్షన్స్ రావని భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి పక్కన కూర్చొని దండం పెట్టి మీరు తల్లి పొజిషన్లో ఉన్నారు, కొంచెం గౌరవించి ఇది కొంచెం కాపాడండి అంటే మనోడు ఆ పక్కన కూర్చొని సమ్మగా ఎంజాయ్ చేస్తుంటాడు. వీడియోలు బయటకు వచ్చాడు. ఆయన దండం పెట్టే వీడియో బయటకు వదిలిపెట్టింది ఎవరు వదిలిపెట్టినా సినిమాటోగ్రఫీ మంత్రి ఆధ్వర్యంలో ఆధీనంలో జరుగుతుంది అది. అంటే ఆ మీటింగ్కి మధ్య మీడియేటర్ అంటే ఇతని ద్వారా ఏదైనా జరుగుతుంది, ఇతను టైం తీసుకుంటాడు కాబట్టి. ఆ రోజు చిరంజీవి గారు దండం పెడితే ఆ వీడియోని లీక్ చేసి చిరంజీవి గారి యొక్క స్థానాన్ని తగ్గించాలనుకున్న మూర్ఖులు మీరు. ఆ తర్వాత ఏమైంది, అదే చిరంజీవి గారు, ప్రభాస్ గారు, నాగార్జున గారు, మహేష్ బాబు గారు ఇలాంటి ఒక పెద్ద పెద్ద స్థాయి స్టార్లు కూడా ఇంటి ముందు నడి రోడ్డు మీద అవతల పక్క కార్లు పెట్టి అక్కడి నుంచి నడిపించుకుంటూ రోడ్డు మీద ఆయన కూడా లేడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా లేడు. అంటే స్టార్ అంటే నేనేను, మీరు అంత అవసరం లేదు, జనాల దృష్టిలో మీరు అసలు స్టార్లే కాదు, నేను స్టార్ అని చెప్పడం కోసం నడి రోడ్డు మీద లోపల ఈ పేరుని నాని ఆధ్వర్యంలో, ఆ పోసాన కృష్ణమురళి ఆధ్వర్యంలో రోడ్డు మీద పెట్టి ఎంత అవహేళన చేశాడంటే వాళ్ళని ఎంత వాళ్ళ స్థాయికి గౌరవం ఇవ్వకుండా, వాళ్ళ స్థానాన్ని ఏమాత్రం గౌరవించకుండా, ఎంత అంటే దాన్ని ఎడ చెప్పాలంటే వాళ్ళని తక్కువ చేసి చూశాడు. వాటన్నిటికీ కారణం సినిమాటోగ్రఫీ మంత్రి. అప్పుడు ఏం చేయాలా ఈయన? అయ్యా నేను చేయను ఇలాంటి పనులు సార్, ఇది పద్ధతి కాదు. చిరంజీవి గారు వచ్చి దండం పెట్టినప్పుడు మీరు పెట్టకపోవడం తప్పు. సరే పెట్టకపోయినారు, దాని వీడియో తీసి నా దగ్గర పెట్టించడం అనేది తప్పు. రెండో పాయింట్, వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి మీరు లేకుండా మీరు కూడా ఉండండి, అందరూ కలిసి ప్రెస్ మీట్ పెడదాం, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మనం తక్కువ చేయకూడదు, మనం వాళ్ళు దిగజార్చకూడదు, వాళ్ళ విలువను మనం సంకనాకించకూడదు అని చెప్పాల్సిన వ్యక్తిత్వం ఉన్నాడు. ఈరోజు తండ్రి అయినాడుగా, అతను కూడా ఒక తండ్రికి తండ్రి, ఇతను ఒక కొడుకు తండ్రి. ఆ ఇన్సిడెంట్ కూడా 100% ఏ స్టార్ హీరోలు అయితే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయినారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా మనసు హట్ అయింది. వాళ్ళు బాగా ఆలోచించినారు, అరే ఇలా ఇంకా దిక్కుముక్కు లేకుండా అంత పెద్ద స్టార్లు కష్టపడి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఈ స్థానాన్ని గౌరవించకుండా గుర్తించకుండా ఇలా పెడుతున్నారని చెప్పేసి వాళ్ళని అంటే వెనక ముందు చూసుకోకుండా మాకు ఇష్టం వచ్చింది చేస్తాం అనే విధానంలో వాళ్ళకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళ తరపున చేస్తున్నటువంటి అరాచకాలకు ఓటేశాడు. ఈరోజు జనాలు ఇతని దృష్ట్యా ఒక పోటేశారు కాబట్టి 164 సీట్ల కూటమికి 11 సీట్లతో ఓటమి. మనోడు కొడుకును పెట్టాడు, బాగా బందరు మచిలీపట్నం దగ్గర గంజాయి అంతా అమ్మేదే ఆ పేరు కిట్టు. ఏదో చిరంజీవి గారి అబ్బాయి రామచంద్ర గారి అబ్బాయి వచ్చే ఉంటుంది చూడు జనాలకి, ఆ ఎగ్జైట్, ఆ హై స్థాయి, ఆ పిల్లోడు నిలబెట్టుకున్నాడు. వాళ్ళ ఆయన గొప్పోడు, రామచంద్ర గారు గొప్పోడు కాబట్టి ఆ కాంబినేషన్ బాగుంది, గెలిచాడు. ఇది ఎట్లుంటుంది? అవినీతికి అవినీతి వచ్చింది, గంజాయికి మళ్ళీ కొడుకు గంజాయి అమ్ముతున్నాడు. అంటే పోలికలు ఒకటే, కోరికలు ఒకటే, ఇద్దరు ఆలోచనలు ఒకటే. కాబట్టి ఈరోజు మీ అబ్బాయి అటర్ ఫ్లాప్ అయిపోయినాడు, దిక్కు మొక్కు లేకుండా ఏడున్నాడో కూడా తెలియదు ఈరోజు. కాబట్టి ఒక స్థానం, ఒక కొడుకు రాజకీయాల్లోకి సినిమాల్లోకి రావాలన్నా కొన్ని విలువలు ఉండాలి, ఒక టైమింగ్ ఉండాలి, ఒక స్థాయి ఉండాలి, అన్నిటికన్నా కృషి పట్టుదల నిజాయితీ ఉండాలి. చిరంజీవి గారు అబ్బాయి నిజాయితీ ఉన్నాడు కాబట్టి చిరంజీవి గారు పరువు నిలబడింది, చిరంజీవి గారు హోదా వచ్చింది. నువ్వు అట్ట పోల్చుకుంటే ఎట్టా, నువ్వేదో చిరంజీవి అయినట్టు మీ అబ్బాయి ఏదో రామచరణ్ అయినట్టు జనాలు తీసి కొడితే ఎట్టపోయినారో కూడా తెలియదు. ఇది ఇంకొక తల. అది వైసీపీ ఓడిపోవడానికి ఇదొక తల.